సో గైస్ ఫైనల్గా మనం అయితే మన DJI Osmo 5 Proని అయితే కొనేసుకున్నాము. సో నేను 2 days బ్యాకే పర్చేస్ చేసిన. ఇది వచ్చేసి మనకి కాంబో ప్యాక్, అడ్వెంచర్ కాంబో ప్యాక్. నార్మల్గా ఇందులో స్టాండర్డ్ కూడా దొరుకుతుంది. అండ్ సో బాక్స్ అయితే ఇది. సో గైస్ మనకి ఫిజికల్గా బాక్స్ అయితే ఇట్లుంది. పైన యాక్షన్ కెమెరా ఉంటుంది దీంట్లో. అండ్ మనకి ఇన్ బాక్స్లో ఏమేమి వస్తాయంటే మెయిన్ కెమెరా Osmo 5 ఉంటుంది. అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టే 3 ఎక్స్టెండెడ్ బ్యాటరీస్ అండ్ బ్యాటరీ కేస్ ఒకటి, ఎక్స్టెండెడ్ రాడ్ ఒకటి ఉంటుంది. స్క్రూస్ మనం మౌంట్ చేస్తాం కదా, సో ఆ మౌంట్ చేయడానికి హెల్మెట్కి మౌంట్ చేయడానికి, లేకపోతే ఆ 360 రాడ్ ఏదైతే ఉంటుందో దానికి మౌంట్ చేయడానికి 2 స్క్రూస్ ఇస్తాడు. అండ్ ప్రొటెక్టర్ ఉంటుంది. మనం ఇప్పుడు వర్టికల్గా షూట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే హారిజంటల్గా షూట్ చేసుకోవడానికి కానీ మనం కింద మౌంట్స్ ఉంటాయి కదా, మ్యాగ్నెటిక్ మౌంట్. సో దానికి అదొక స్క్రూస్ ఉంటాయి. ఇంకోటి మనకి హెల్మెట్కి మౌంట్ చేసుకోవడానికి ఒక మౌంట్ కూడా ఇస్తాడు. నార్మల్గా మనం బయట కొనుక్కోవాలి కదా. సో DJI వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్సెసరీస్ అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. సో ఇది కొంచెం మంచి విషయం. అండ్ దీనికి టైప్ C2C కేబుల్ కూడా ఇస్తున్నాడు. సో ఇట్స్ వెరీ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మనకి లోపల ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయో. సో లెట్స్ అన్బాక్స్ అవర్ న్యూ యాక్షన్ కెమెరా. అయితే ఆల్రెడీ 2 days బ్యాకే అన్బాక్స్ చేసినాం అనమాట మేము స్టోర్లో. ఇది జస్ట్ ఏంటంటే వీడియో కోసం మేము ఇప్పుడు అంటే దీంట్లో ఏమేమి వస్తాయో ఫిజికల్గా మీకు చూపించడానికి. సో యా, సో గైస్ మనమైతే బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాక్సెసరీస్ది, ఇంకోటి వచ్చేసి మనకి మెయిన్ కెమెరాది. సో మనం ఫస్ట్ వచ్చేసి అయితే యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాం. మనకి ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చిండని బాక్స్లో చెప్పినట్టే ఇచ్చిండా, లేకపోతే మన మళ్ళీ అడిషనల్గా మనం కొనుక్కోవాలా అని. సో ఇది బాక్స్ కాంపాక్ట్గా మంచిగా ఉంది, చిన్నగా. అండ్ దీంట్లో ఏమేమి వచ్చినాయంటే యాక్సెసరీస్లో టైప్ C కేబుల్ ఒకటి వచ్చింది, C2C ఇది. అండ్ యూజర్ మాన్యువల్ DJI ఇది. సో ఇది వచ్చేసి మనకైతే బ్యాటరీస్ కేస్ ఇది. సో ఇందులో 3 బ్యాటరీస్ ఉంటాయి మొత్తం. ఒకటి నేను అందులో కెమెరాలోనే పెట్టిన. సో ఇది కొంచెం నాకు మంచిగా అనిపించింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఇది ఒకటి. ఇంకోటి మన బ్యాటరీస్. సో ఒక బ్యాటరీ వచ్చేసి 950 mAh ఇది. అంటే ఒక్క బ్యాటరీ మనకి 4 hours వస్తుందని చెప్పేసి క్లెయిమ్ చేసినారు DJI వాళ్ళు. చూద్దాం, మనం వాడిన తర్వాత మనం చెప్పగలుగుతాం ఇది ఎన్ని అవర్స్ వస్తుందని. సో నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టేసినది, మనకి చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. ఇది తక్కువ ఉంటే ఆరెంజ్ వస్తుంది, ఫుల్ అయిపోయినాక గ్రీన్ చూపిస్తుంది కదా. దీని సైడ్కి పెట్టేద్దాం. సో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి దీంట్లో స్టిక్ ఇచ్చినాడు, ఎక్స్టెండెడ్ రాడ్ స్టిక్ ఒకటి ఇచ్చినాడు. ఇది 1.4 feet అనుకుంటా, ఐ గెస్ 1 feet. సో మనకి దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రాడ్ ఎక్స్టెండెడ్ రాడ్ 1.5 meters ఎక్స్టెండెడ్ రాడ్ అయితే మనకి ఇందులో ఇచ్చినాడు. సో దీన్ని చూద్దాం ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో. 1.5 అంటే చాలా పెద్దగా వస్తుంది, నేను ఆల్రెడీ చెక్ చేసిన. సో మనం కెమెరా అక్కడ మౌంట్ చేసుకొని మనకి సెకండ్ పర్సన్ అవసరమే ఉండదు. ఇంకా కెమెరాని ఇక్కడ మౌంట్ చేసుకొని నార్మల్గా ఇట్లా వ్లాగింగ్ చేయొచ్చు. అండ్ కొంచెం వైట్ షాట్స్ కావాలంటే ఎక్స్టెండ్ చేసి ఇంత యూజ్ చేసుకోవచ్చు. ఇంత 1.5 meters అంటే అట్లీస్ట్ 4 feet అనుకుంటా, ఐ గెస్. యా, మనం దీన్ని Insta360 కనెక్ట్ చేసుకుని డ్రోన్ లాగా యూజ్ చేయొచ్చు, మినీ డ్రోన్ లాగా అనుకోండి ఇంకా. సో యాక్సెసరీస్ అయితే ఇవి. సో ఇవన్నీ సైడ్కి పెట్టేద్దాం. ఫస్ట్ మెయిన్ కెమెరా దగ్గరకు వద్దాం. సో గైస్ స్టార్ ఐటమ్ వచ్చేసి మనకి ఇదే. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చినాడో చూద్దాం. సో ఫస్ట్ అయితే కేస్ చూద్దాం మనము. దీనికి కేస్ కూడా ఇచ్చినాడు. ఇది కేస్ మనం డైరెక్ట్ కెమెరా ఇందులో బిల్డ్ చేయొచ్చు. ఇది చాలా ఈజీగా ఉంది. ఇది నార్మల్గా మనం జస్ట్ ఇది లూజ్ చేసుకొని కొంచెం లైట్గా ఎక్స్టెండ్ చేసి కెమెరాని ఇందులో అయితే ఫిట్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ ఇదే మ్యాగ్నెటిక్ మౌంట్. ఇది ఎట్లా మౌంట్ చేసామో మనం ఒకసారి కెమెరా అన్బాక్స్ చేసిన తర్వాత చూద్దాము. అండ్ ఇది వచ్చేసి, సో నాకు ఇది ఇప్పటికీ ఐడియా లేదు అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో అని. చూద్దాం ఇది కూడా ఒకసారి. సో నేను చెప్పిన కదా మౌంట్ ఇదే. మనం నార్మల్గా మోటో బ్లాగ్స్కి ఏంటంటే చిన్ మౌంట్ కావాలి కదా.
సో మనం అడిషనల్గా కొనుక్కోకుండా వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. సో మనం హెల్మెట్ ఇదంటే ఇక్కడ మౌంట్ అవుతుంది, అది దానికి ఇది మౌంట్ చేసుకొని మనం డైరెక్ట్ ఇక్కడ ఉంటే ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది. సో స్టార్ ఆఫ్ ది ఐటమ్ కెమెరా మన DJI యాక్షన్ 5 Pro. సో ఈ సీల్ నేను ఇప్పటికి ఒక 5-6 టైమ్స్ వీకుంటా. ఇప్పుడు మళ్ళీ కెమెరా కోసం వీకాల్సి వస్తుంది. ఫైన్. సో గైస్ ఇది మనకి కెమెరా అవుట్లుక్ వచ్చేసి చాలా చిన్న, మంచిగా కాంపాక్ట్గా మంచిగా ఉంది. లైట్ వెయిట్ అనిపిస్తుంది. అంటే నాకు కంపేర్ విత్ GoPro చూస్తే ఇది కొంచెం లైట్ అనిపిస్తుంది. అండ్ ఇది కూడా మంచిగా ఓ సర్కిల్ ఇచ్చినాడు. ఇది ఇంకోటి ఏంటంటే మనకి డ్యూయల్ టచ్ ఉంటుంది. ఫ్రంట్ టచ్ పనిచేస్తుంది, బ్యాక్ కూడా టచ్ పనిచేస్తుంది. అండ్ సో ఇది వచ్చేసి అయితే మనకి బ్యాటరీ కేసు. సో ఇందులోనే మనం SD కార్డ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో బ్యాటరీ ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో స్లాట్ వచ్చేసి మైక్కి మనం ఇది నార్మల్గా మైక్ కూడా కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఛార్జింగ్ కూడా చేయొచ్చు డైరెక్ట్. సో మనకి ఇందులో క్విక్ ఆప్షన్స్ రెండు ఇచ్చింది, డైరెక్ట్ రికార్డింగ్, ఇంకోటి ఆన్ చేయడానికి. యాక్షన్ 5 Pro. సో గైస్ మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఒకటి ఏంటంటే మనకి దీనికి ఇచ్చిన సెన్సార్ గురించి. సో గైస్ ఫస్ట్ అయితే నేను ఈ బాక్స్ పైన అంటే దీని స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చిండో అది మాట్లాడుకుందాం మనం. చదివి నేను దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి దీంట్లో ఏమేమి అప్గ్రేడ్ చేసినాడంటే రెజల్యూషన్, ఇమాజినేషన్, పర్ఫార్మెన్స్ విత్ ఆల్ న్యూ 1/1.3 సెన్సార్ అప్డేట్ అయితే చేసినాడు దీంట్లో. అండ్ సెంటర్ అండ్ ట్రాక్ సబ్జెక్ట్ విత్ ఎన్హాన్స్డ్ ప్రెసిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే డ్యూయల్ HDR OLED టచ్ స్క్రీన్స్, OLED డబల్ టచ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో. 1/1.3 సెన్సార్ ఏంటంటే మనకి నైట్ విజన్లో కూడా అండ్ ఇంకోటి ఇమేజ్ క్వాలిటీ కానీ మనకి వీడియో క్వాలిటీ కానీ కొంచెం అప్గ్రేడ్ ఉంది దీంట్లో. నైట్ విజన్లో చాలా బాగా అనిపిస్తుంది ఇది. నేను అది కూడా షూట్ చేసి చూపిస్తాను మీకు ఒకవేళ కుదిరితే, లేకపోతే మీరు మన ఫ్యూచర్ వ్లాగ్లో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రాకింగ్. మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను అనుకోండి, కెమెరా ఇటున్నా మనకి ఫేస్ ఇప్పుడు మనం ముందుంటాం కాబట్టి మనల్ని ట్రాక్ చేస్తుంది. అది మనం వీడియో అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా దానంతలో అదే. ఇంకోటి ఏంటంటే టచ్ స్క్రీన్, డ్యువల్ టచ్ స్క్రీన్ ఉంటుంది దీనికి. ఫ్రంట్ టచ్ స్క్రీన్ ఉంది, ఇంకోటి బ్యాక్ కూడా టచ్ స్క్రీన్ ఉంది. సో యాక్సెసరీస్లో వచ్చేసి పాయింట్ మనకి ఈచ్ బ్యాటరీ ఒక బ్యాటరీ వచ్చేసి 1950 mAh ఈచ్ బ్యాటరీ కంటెంట్స్. అండ్ ఇది మనకి ఈచ్ బ్యాటరీ 4 hours వస్తుందని మన DJI వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం దాని గురించి, అంటే ఎంతవరకు రన్నింగ్ టైం ఉందనేది. అండ్ సో నేను చెప్పిన కదా కేసు ఇది మంచి ఆప్షన్ యాక్చువల్లీ ఇది చెప్పాలంటే. సో ఇదేంటంటే నేను మౌంట్ చేసి చూపిస్తాను ఆగండి. సో దీన్ని మౌంట్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు క్లిప్ కనిపిస్తుంది కదా పైన. సో ఆ క్లిప్ని కొంచెం అన్లాక్ చేసి మన కెమెరాని డైరెక్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు అందులో. సో ఇట్స్ వెరీ ఈజీ. మళ్ళీ సేమ్ మీరు బటన్ లాక్ చేసారు అనుకోండి, ఇట్స్ స్టేబుల్. అండ్ మనం మౌంట్ చేసుకోవాలంటే ఇది మ్యాగ్నెటిక్ మౌంట్. సో ఇప్పుడు నేను యూట్యూబ్కి 16:9 కావాలనుకుంటే మనము దీన్ని మౌంట్ చేసుకొని నార్మల్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ కోసం కానీ, లేకపోతే ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే. సో లేదు మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కానీ 9:16 రేషియో కావాలనుకున్నా మనం ఈజీ ఇన్స్టాగ్రామ్కి కావాలన్నా, లేకపోతే వర్టికల్ వీడియోస్ కావాలనుకుంటే మనం కింద ఇలా మౌంట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ ఉంది. అండ్ అడ్వాంటేజ్ ఇది వచ్చి చెప్పాలంటే, నార్మల్గా మనం ఏంటంటే వేరే వీడియోస్లో వేయాలంటే మనకి ఇట్లా మౌంట్ ఉండదు దానికి. సో ఇదేంటంటే దీనికి కేస్కే మనకి డ్యూయల్ మౌంట్స్ ఇచ్చినాడు. అంటే వర్టికల్గా యూజ్ చేసుకోవచ్చు, హారిజంటల్గా కూడా యూజ్ చేయొచ్చు. సో గైస్ నేను వై ఐ చూస్డ్ ఓన్లీ DJI అంటే నేను మీకు సింపుల్గా సింపుల్ వర్డ్స్లో చెప్పేస్తా. ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకి యాక్షన్ కెమెరాస్ అయితే 3 ఉన్నాయి అంటే కాంపిటీషన్గా. ఒకటి Insta360 AS2 Pro ఒకటి ఉంది, ఇంకోటి మనకి GoPro 13 ఉంది, అండ్ ద ఫైనల్ ఇది DJI యాక్షన్ 5 Pro. సో నేను దీనికి ఎందుకు చూస్ చేసుకున్నా అంటే Insta AS2 చూసిన నేను ఆల్రెడీ. దానికి ఇంకా మనకి ఫ్లిప్ కెమెరా కూడా ఉంటుంది. ఒకవేళ వ్లాగింగ్ చేసినా మీకు దాన్ని ఫ్లిప్ చేసుకొని చూడొచ్చు. ఇంకోటి అది డిసడ్వాంటేజ్ నాకేంటంటే నేను రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాను కదా. సో నేను ఆ స్క్రీన్ అటు ఇటు అన్నప్పుడు కానీ, లేకపోతే మా ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా అటు ఇటు అన్నప్పుడు అదొక డిఫాల్ట్ లాగా నాకు ఉండిపోతుంది. సో నేను అందుకే దాన్ని రిజెక్ట్ చేసిన. ఇంకోటి ఏంటంటే మనకి GoPro 13 ఏంటంటే సో మనకి దీంట్లో ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ దాంట్లో ఇవ్వలేదు. ఒకటి ఏంటంటే కలర్స్,
ఇంకోటి నైట్ టైం పర్ఫార్మెన్స్. మనకి ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి నైట్ టైం చేసినా మనకి కొంచెం సినారియో మంచిగా ఉంటే మీకు కూడా మంచిగా చూడాలనిపిస్తుంది. అండ్ మంచిగా ఉంటుంది, కలర్స్ వైబ్రెన్స్ కూడా మంచి DJIలో బాగున్నాయి. సో నేను అందుకే దట్స్ వై ఐ చూస్ DJI యాక్షన్ 5 Pro. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ట్రావెలర్స్కి అండ్ మోటో వ్లాగర్స్కి. దీంట్లో ఏంటంటే మనము ఇట్లాంటిది ఒకటి కనెక్టర్ తీసుకుంటే సరిపోతుంది. దీని నుంచి మనము 3.5 to 2.5 జాక్ అన్న, లేకపోతే 3.5 వస్తే 3.5 జాక్ అన్న తీసుకోవచ్చు. మనం డైరెక్ట్ దీని నుంచి ఆడియో రికార్డ్ అయిపోతుంది. మనం ఇందాక నేను చూపించిన పోర్ట్, సో దీంట్లో నుంచి మనము ఆడియోకి తీసుకోవచ్చు, మనం ఛార్జింగ్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ కావాలనుకుంటే. సో దీని నుంచి ఆడియో మనం డైరెక్ట్ తీసుకోవచ్చు మనం వితౌట్ యూజింగ్ ఎనీ అడాప్టర్స్. సో మనకి గోప్రోలో ఏంటంటే మనం ఈ సెటప్ అంతా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఉలాన్జీ కేసు ఒకటి తీసుకోవాలి, ఇది ఒక అడాప్టర్ తీసుకోవాలి, మళ్ళీ దీనికి మనం తీసుకున్న మైక్కి ప్రకారం బట్టి 3.5 జాకా మళ్ళీ 2.5 జాకా అని అట్లా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదంతా మనకి ముంగడ వెయిట్ కాకుండా మనకు డైరెక్ట్ ఏంటంటే ఇది తీసేసుకొని డైరెక్ట్ కేబుల్కి దీనికి మౌంట్ చేసేసుకొని మనం 3.5 జాక్ కనెక్ట్ చేసుకుంటే మనకి ముంగడ కూడా వెయిట్ ఎక్కువ ఉండదు. సో ఇది కూడా ఎంతైనా మనకి 100-200 గ్రామ్స్ అయినా మనకి హెల్మెట్ వెయిట్, దీని వెయిట్ అనేసరికి సో వెయిట్ ఇంకా ఎక్కువ వేరిపోతే మనకి నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు. కానీ లోకల్లో ఏమనిపించదు అంత, కానీ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు కానీ చాలా నెక్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తుంటాయి. సో ఇదొకటి నాకు మంచిగా అనిపించింది. అంటే ప్రతిదీ ఈజీ వే ఆఫ్ ఉంది కనెక్టింగ్ ఏదైనా కానీ అడ్వాంటేజ్ అనిపించింది నాకు. సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేసుకున్నా. సో మీ యూటిలిటీస్ని బట్టి మీరు కూడా చూస్ చేసుకోవచ్చు, ఏదర్ గోప్రో ఆర్ ఇన్స్టా S2. నేనైతే ఇది చూస్ చేసుకున్నా. సో దీని గురించే మనకి ఇన్ని డేస్ వ్లాగ్స్ పెట్టలేదు నేను. సో కొంచెం మా టీం అందరం కలిసి దీని కంపారిజన్ అది చేసేసరికి కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మంచి వీడియోస్ వస్తుంటాయి, మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుంటుంది. సో మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. వీఆర్ ఆల్రెడీ 28K, మనం 30Kకి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఐ హోప్ విల్ మేక్ ఇట్ సూన్ 30K. సో గైస్, అండ్ ఇది కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. అంటే డైరెక్ట్ మైక్ కనెక్ట్ చేసి ఎట్లా వస్తుంది అనేసి నేను బైక్ పైన ఒక రౌండ్ వేసుకొని కూడా చూపిస్తాను.